దేవుడు ఆత్మ ఎంతో దుఃఖపడతా ఉంది. రోమా సైనికులు వాళ్ళు ఎంతో హింసించేవాళ్ళు. తర్వాత ఒక ఆడమి చివరిగా మిగిలింది. ఆమె మిగిలిన తర్వాత ఆమె బతికిన తర్వాత ఆమెని ఒక కొయ్యికి కట్టేసి గుడ్డలు లేకుండా న్యూట్గా ఒక నిప్పులు పెట్టి కిందంతా కాల్ చేశారు. పైనుంచి ఇప్పుడేం చెప్పు, ఒప్పుకో, నువ్వు కానీ ఏసైనా నేను చెప్పను, ఏసు గురించి చెప్పినప్పుడు వాళ్ళు చెప్తే ఈ రోజుకి నీ ప్రాణాలు నేను తీయేస్తాను, నువ్వు హ్యాపీగా బతకొచ్చు, నీకు బంగారం ఇస్తారు, నీకు ఇల్లు ఇస్తాను, హ్యాపీగా గడుపుకొని చెప్పినప్పుడు రాజా దయచేసి క్షమించండి, నువ్వు చెప్పిన మాటకి నా నిప్పులైనా పడిస్తాను కానీ నువ్వు చెప్పిన మాట నేను తలదించనని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ యొక్క నిప్పుల్లో పడి శరీరం కాలుతా ఉంది, చేతులు కాలుతూ ఉంది. ఏసయ్యా ఏసయ్యా ఈ ప్రశ్నలను క్షమించు, వీళ్ళేం చేస్తున్నా వీరికి తెలీదు అని చెప్తున్నప్పుడు చూడ పిల్లేదు ఏదో ప్రజలు క్షమించమంటున్నారు, బెక్కిరిస్తా ఉన్నారు. కానీ ఆ యొక్క స్త్రీ ఆ యొక్క క్షణంలో చనిపోతా వీరిని క్షమించు అని కళ్ళు మూసింది. ఎంత సాక్ష్యం అంటే ఆనాడు ఏసే కోసం, ఏసే రాజ్య సువార్త చేయాలని, ఏసే కోసం ప్రయాణించాలని, దేవుని యొక్క రాజ్యము ప్రపంచ నామమున సువార్త ప్రకటించబడనే ఉద్దేశం ఉన్నప్పుడు సింహాలు సైతం భయపడలేదు దేవుని యొక్క సేవకులు. హల్లెలూయా. రాజులు సైతం భయపడలేదు దేవుని యొక్క సేవకులు. ఎందుకంటే ఏసైనా అంత గొప్పది కలగా. హల్లెలూయా. అదేవిధంగా ఆ యొక్క శత్రువు మేషకు అభినందనకు వచ్చేసారు. ఆ రాజు ఎదుర్కొన్నాడు. రాజా నువ్వు ఏదైనా చెప్పు కానీ, నువ్వు ఏదైనా చెప్పని చేస్తాం కానీ, రాజ్యం చెప్పని చేస్తాము కానీ నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కము, నువ్వేం చేస్తుంటావు చేసుకో, నెబుకద్నెజరు మీతో మాకు పని లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చెప్పినప్పుడు రాజా నుంచి సైన్యాధిపతులారా భటులారా వెంటనే అగ్నిగుండంలో వేసేయండి, వారిని చంపండి చెప్పినప్పుడు ఈ అగ్నిగుండంలో ఆ ముగ్గురిని వెంటనే ఏం చేస్తారంటే తోచేస్తారు. ఏం చేస్తారు? ఆ ముగ్గురిని పట్టుకుని వెంటనే తోచేస్తారు. వెంటనే తోసేస్తారు. ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది.